జూన్ జూలై నెలల్లో కైలాస మానసరోవర యాత్ర దేశవ్యాప్తంగా శ్రద్ధాళువులు వెళ్ళి దర్శనం చేసుకుని వస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిందే. కానీ చాలా తక్కువ మందికి తెలిసినటువంటి మరొక కైలాస యాత్ర ఉంది. దాని పేరు ఆది కైలాస్ యాత్ర. ఈ ఆది కైలాస్ యాత్ర జోలింగ్కాంగ్ అనేటటువంటి గ్రామంలో జరుగుతుంది. ఇది ఉత్తరాఖండ్లో ఉంది. అయితే ఈ గ్రామం సరిహద్దు ఇటు నేపాల్ తోటి అటు టిబెట్ తోటి, టిబెట్ ప్రస్తుతం చైనా అధీనంలో ఉంది కాబట్టి చైనాతోటి, ఈ మూడు దేశాల సరిహద్దులో ఉన్నటువంటి జోలింగ్కాంగ్ చైనా నిఘా ఉంటుంది. నేపాల్కు సంబంధించిన భద్రతా దళాలు ఉంటాయి. మన సైన్యం కూడా అక్కడ మోహరించి ఉంటుంది. ఈ మధ్య అక్కడ ఉన్నటువంటి ఆది కైలాస్ మందిర్లో దర్శనం చేసుకునేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మే నుంచి అక్టోబర్ వరకు యాత్రికుల్ని పంపడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 150 అప్లికేషన్స్ వచ్చాయి. అందులో దాదాపు 90 మందికి ఈ దర్శనం చేసుకోవడానికి కావాల్సినటువంటి పర్మిషన్ లభించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ క్లియర్ చేయవలసి ఉంటుంది. ఆరోగ్య పరీక్షలు వాళ్ళపైన చాలా స్ట్రిక్ట్గా ఆరోగ్య పరీక్షల్ని నిర్వహిస్తారు. ఎందుకంటే హై ఆల్టిట్యూడ్, చాలా ఎత్తైనటువంటి మంచు కొండల్లో ఈ దేవాలయం ఉంది కాబట్టి దీన్ని దర్శనం చేసుకోవడం చాలా కష్టము. స్థానికంగా ఉన్న వాళ్ళకి తెలుసు, కైలాస్ మానసరోవర్ అందరికీ తెలుసు. కానీ ఈ ఆది కైలాస్ యాత్ర జోలింగ్కాంగ్ అనేటటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఈ ఆది కైలాస్ యాత్ర గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు.